మన దేశంలో 59 మిలియన్ టన్నులకు పైగా రసాయనాలను ఆహార ధాన్యాల ఉత్పత్తికి వినియోగిస్తున్నారు రైతులు. అయినా ప్రధాన ఆహార పంటల్లో పోషక వినియోగ సామర్థ్యం పెరగకపోగా నేలలో పోషకాల సమతుల్యత లోపించి పర్యావరణంలో కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడకుండా జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జీవన ఎరువులు సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతాయన్నారు. నాణ్యమైన అధిక దిగుబడులను అందిస్తాయని పేర్కొంటున్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వివిధ రకాల జీవన ఎరువులను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యతతో పాటు సేద్యంలో వీటిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో సూక్ష్మ జీవశాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రారెడ్డి గారి సలహాలు సూచనలు మీకోసం. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము తిరుపతిలో జీవన ఎరువులు ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. ఈ జీవన ఎరువులు అనేటివి బతికి ఉన్న సూక్ష్మజీవులు భూమిలో పంటలకు వేర్ల ద్వారా అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రైతులు వాటి కెమికల్ రసాయన ఎరువులలో 25% వరకు తగ్గించుకోవచ్చు, పెట్టుబడిలో కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడడం వల్ల మొక్క ఆరోగ్యం బాగుండి నేల సారం భూమి సారం పెరిగి దిగుబడి పెరుగుతుంది రైతుకి. ఇందులో నత్రజని జీవన ఎరువులు, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, భాస్వరం ఎరువులు, పొటాషియం జీవన ఎరువులు, సూడోమోనాస్, ట్రైకోడర్మా జీవన ఎరువులు ఉన్నాయి. ముఖ్యంగా నత్రజని జీవన ఎరువులలో రైజోబియము పప్పుధాన్యాలకు వేసుకుంటాము. తర్వాత అజోస్పైరిల్లం అస్టోబ్యాక్టరు కూరగాయలకు, పంటలకు, తర్వాత మిగిలిన పంటలకు అన్నిటికీ వేసుకోగలుగుతాము. భాస్వరం జీవన ఎరువులు అన్ని పంటలకు వాడవచ్చు. పొటాషియం జీవన ఎరువులు కేఎస్బి అంటారు, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. దీనిని అన్ని పంటలకు వాడచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ పొటాషియం జీవన ఎరువులు అరటి, తర్వాత మిల్లెట్స్, మిరప పంటలలో వాడుకోవచ్చు. ఈ అజోస్పైరిల్లం అనే నత్రజని జీవన ఎరువు ముఖ్యంగా చిరుధాన్యాలు, ధాన్యాలు, వరి, గోధుమలకు వాడుకుంటారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ అజోస్పైరిల్లం జీవన ఎరువు మొత్తం అన్ని పంటలకు కూడా వాడడం వల్ల వాటి యొక్క రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది. అజిటోబ్యాక్టర్ రైతులు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో ఆ పొలాలలో ఈ అజిటోబ్యాక్టర్ ఎక్కువగా వాడుకుంటారనమాట. అన్ని చోట్ల వాడుకోలేము. డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అంటే డ్రైల్యాండ్ నీటి శాతం తక్కువగా ఉన్న పంటలలో ఈ అజిటోబ్యాక్టర్ వాడుకోవడం తక్కువ ఉంటుంది. అజోస్పైరిల్లం బాగా పనిచేస్తుంది. తర్వాత మైకోరైజా అనే జీవన ఎరువు, ఇది మొక్క వేర్ల లోపల స్థావరం ఏర్పరచుకొని మొక్కకు కావలసిన భాస్వరాన్ని వేర్ల ద్వారా అందిస్తూ మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ మైకోరైజా జీవన ఎరువు అన్ని పంటలలో వాడుకోవచ్చు. ఈ మైకోరైజా జీవన ఎరువు వలన మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. అందని భాస్వరాన్ని, ఎక్కడో భూమి లోపల పొరలలో ఉన్న భాస్వరాన్ని ఈ శిలీంధ్రం ద్వారా, మైకోరైజా శిలీంధ్రం ద్వారా అందిస్తుంది అన్నమాట. అంటే మొక్క వేర్లకు అందేటట్లు చేస్తుంది. తద్వారా మొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది అన్నమాట. ఈ జీవన ఎరువులు వాడుకోవడం వల్ల రసాయన ఎరువులలో 25% వరకు తగ్గించుకోవచ్చు. రైతులకు 100% ఎరువులు రసాయన ఎరువులు వాడకంలో 75% వాడుకొని మిగిలిన 25% ఈ జీవన ఎరువుల ద్వారా వాడుకుంటే వారికి చాలా మంచిది. ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా వేరుకుళ్ళు అంటే అన్ని పంటలలో వచ్చే వేరుకుళ్ళకు సంబంధించినవి, వాటిని బాగా కంట్రోల్ చేయగలుగుతుంది. రైతులు ఎక్కువగా ఫంగిసైడ్స్, శిలీంద్రనాశనులు ఎక్కువగా వాడుతుంటారు. వాళ్ళు ఎంత కొట్టినా కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ కానప్పుడు ఈ సూడోమోనాస్, ఈ ట్రైకోడర్మా తర్వాత ఇవి వాడినప్పుడు చాలా మంచి ఫలితాలు చూడడం జరిగింది. తర్వాత ఈ జీవన ఎరువులలో 2 రకాలుగా ఉన్నాయి. ద్రవ జీవన ఎరువులు, పొడి జీవన ఎరువులు. ద్రవ జీవన ఎరువులు అయితే 6 నెలల వ్యవధిలో 6 నెలల వ్యవధి ఉంటుంది. 6 నెలల లోపల ఉపయోగించుకోవాలి. ద్రవ జీవన ఎరువులు అయితే 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. తయారు చేసినప్పటి నుంచి 1 సంవత్సరం లోపల ఉపయోగించుకోవాలి. పాపులేషన్ కౌంట్, సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రైతు ఉపయోగించుకోవడానికి అనుకువగా ఉంటుంది. డ్రిప్ ద్వారా ఉపయోగించుకోవడానికి అనుకువగా ఉంటుంది. ఘనజీవన ఎరువుల మీదకి ద్రవణ జీవన ఎరువులు యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. 1 లీటర్ 300 రూపాయలు, అర్ధ లీటర్ వచ్చేసి 150 రూపాయలు, పావు లీటర్ వచ్చేసి 80 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. అదే ఘనజీవన ఎరువులు అయితే కేజీ ప్యాకెట్ 80 రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఎకరాకు ఈ జీవన ఎరువులు ఎకరాకి నత్రజని జీవన ఎరువు అయితే 500 ml వేసుకుంటాము. భాస్వరం జీవన ఎరువు అయితే ఇంకొక 500 ml, అట్లా 1.5 లీటరు వేసుకుంటాము. నత్రజని, భాస్వరము, పొటాషియం సంబంధించినవి. వేరుకుళ్ళు అలాంటివి అరికట్టాలనంటే సూడోమోనాస్ ఒక 1/2 లీటరు, ట్రైకోడర్మా ఒక 1/2 లీటరు, మొత్తం ఒక ఎకరాకు 2.5 లీటర్ పడుతుంది. 2.5 లీటర్ అంటే 750 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి. దీనివల్ల ఈ భూమి ఇలా ప్రతి రైతు వేసుకోవడం వల్ల భూమిలో సారవంతం పెరిగి భూమిలో వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన మైక్రో ఆర్గానిజమ్స్ చేరడం వల్ల మొక్క ఆరోగ్యం బాగుండి ఫలితాలు వాళ్ళ యొక్క దిగుబడి కొంతవరకు పొందవచ్చు. కానీ ఇవి జీవన ఎరువులు వేసుకోవడం వల్ల పూర్తిగా రసాయన ఎరువులు భర్తీ చేయలేవు. ఈ జీవన ఎరువులు రసాయన ఎరువులు వేసుకుంటూ ఈ జీవన ఎరువులు వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు ఎక్కడ పనిచేస్తాయంటే మొక్క రైజోస్పియర్ సాయిల్ అంటే మొక్క వేరు చుట్టూ ఉన్న సాయిల్లో ఆ నేలలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పడేటట్లు మనం వేసుకోవాలి. ఎందుకనంటే ఆ మొక్క వేరు చుట్టూ ఉన్న సాయిల్ చాలా ఎంతో ముఖ్యమైనది. అక్కడ వీటి యొక్క యాక్టివిటీస్, బయోకెమికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ జీవన ఎరువులు అక్కడ చేర్చేటట్లు మనం రైతులు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయల తోటలలో కంపల్సరీగా ఈ జీవన ఎరువులు వాడుకోవడం వల్ల ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ధోరణిలో రైతులు తీసుకొని రావచ్చు అన్నమాట. ఈ జీవన ఎరువులు వేస్ట్ డీకంపోజిషన్లో కూడా బాగా వాడుకోవచ్చు అన్నమాట. వేస్ట్ డీకంపోజిషన్లో కూడా బాగా వీటికి మంచి వేస్ట్ డీకంపోజర్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. దీన్ని ఫర్మెంటర్ అంటారు. ఇందులో మేము తయారు చేసుకుంటాము జీవన ఎరువుల్ని. జీవన ఎరువులు 6-7 రకాలు ఉన్నాయి. మనకు కావాల్సిన ఒక్కొక్క ఫర్మెంటర్ పెట్టాము. ఆ డ్రమ్ములో, తెల్ల డ్రమ్ములో వాటికి కావాల్సిన మీడియా తయారు చేసుకుంటాం. అంటే నీళ్ళల్లో మీడియా కావాల్సిన పెప్టోను, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, సోడియం క్లోరైడ్ తెల్ల డ్రమ్ములో తయారు చేసుకుంటాము. దాని నుంచి ఇటువైపు ఈ ఫర్మెంటర్కి ఈ గొట్టం ద్వారా లోపలికి పంపిస్తాం సార్. ఇనాకులేషన్ పోర్ట్ అంటారు. పోర్ట్ పంపించేస్తాం. ఇది 200 లీటర్ల కెపాసిటీ ఈ ఫర్మెంటరు. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ నుంచి దీనికి లోపల మిక్స్ చేసుకోవడానికి అజిటేటర్ ఉంటుంది, కెమికల్ కలుపుకోవడానికి. స్టెరిలైజేషన్ 121 డిగ్రీ సెంటీగ్రేడ్ 1 అవర్ పెడతామన్నమాట. అందులో 1 అవర్ స్టెరిలైజేషన్ పెట్టాలి. స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఎందుకనంటే వేరే ఆర్గానిజమ్స్ పెరగకోకుండా మనకు కావాల్సిన ఆర్గానిజం ఒకటి పెంచుకుంటున్నాము. ఇక్కడ ఈ పిఐడి కంట్రోల్ ద్వారా మొత్తం పిఐడి కంట్రోల్లో ఉంటుందన్నమాట. దీంట్లో మేము సెట్ చేసుకుంటాము. ఇక్కడ ఇది డబుల్ జాకెటెడ్ వాల్వ్ అనమాట. లోపలికి స్టీమ్ పంపిస్తాము. స్టీమ్ పంపించడం వల్ల స్టెరిలైజేషన్ జరుగుతుంది. స్టెరిలైజేషన్ జరగడం వల్ల మొత్తం అది లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే, కంటామినేషన్ ఏదైనా ఉంటే చనిపోతుంది అనమాట. చనిపోతానే 2 రోజులు చల్లబడిన తర్వాత ఇక్కడ నుంచి ఇనాకులం వేస్తాము. ఇనాకులం అంటే మదర్ కల్చర్ వేయడం వల్ల లోపలికి పడడం వల్ల అది ఒక 7-8 రోజులలో బాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత దానిని మేము ఈ పైపుల ద్వారా దీన్ని అవుట్లెట్ అంటాం అన్నమాట. శాంపుల్ అవుట్లెట్. ఈ అవుట్లెట్ నుంచి మొత్తం ఇది కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ అవుట్లెట్ నుంచి కలెక్ట్ చేసుకొని దీన్ని బాటిలింగ్ చేసుకుంటాము. మన దగ్గర ఉన్న బయో ఫర్టిలైజర్ బాటిల్స్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని తీసుకెళ్ళి లిక్విడ్ డైల్యూయెంట్లో కలుపుతామన్నమాట. అంటే లిక్విడ్ డైల్యూయెంట్ అంటే ఇవి 1 ఇయర్ వరకు పెరగాలంటే లిక్విడ్ డైల్యూయెంట్ చాలా అవసరము. లిక్విడ్ డైల్యూయెంట్ ఉండడం వల్ల 1 ఇయర్ వరకు పెరుగుతాయి అన్నమాట. ఆ లిక్విడ్ డైల్యూయెంట్లో ఇది 1 లీటరు, అది ఒక 2.5 లీటర్ కలుపుకొని బాటిల్స్ చేసేసుకొని రైతులకు అందిస్తాము అన్నమాట. ఒక్కొక్క బాటిల్ 300 రూపాయలు పడుతుంది. లీటర్ 300 రూపాయలు పడుతుంది సార్. ఇది తయారు కావడానికి మినిమం 10 రోజులు పడుతుంది సార్. ఇది స్థాపించి 2014-15లో స్థాపించారు. ఇప్పటిదాకా 180 టన్నులు అమ్మాము. లాస్ట్ ఇయర్ మేము లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 8 నెలల నుంచి అవుతుంది. చేసిన వెంటనే రైతులు బాగా తీసుకెళ్తున్నారు. ఈ జీవన ఎరువులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 చోట్ల దొరుకుతున్నాయి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో దొరుకుతాయి. తర్వాత గుంటూరు మన అమరావతి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అంటే వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతిలో దొరుకుతున్నాయి. మన దగ్గర వ్యవసాయ పరిశోధనా స్థానము కడప ఊటుకూరులో మా బయోఫర్టిలైజర్ దొరుకుతాయి. తర్వాత మన తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రము తిరుపతిలో దొరుకుతాయి అన్నమాట.